పేరేంటండి? సయ్యద్ ఆరిఫుల్ హక్. సయ్యద్ ఆరిఫుల్. ఏ ఊరు మీది? నీలకంఠరావుపేట. ఏ నియోజకవర్గం ఇది? రాయచోటి. రాయచోటి. శ్రీకాంత్ రెడ్డి కదా మీ ఎమ్మెల్యే? నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తున్నారు? రమేష్ కుమార్ రెడ్డి. రమేష్ కుమార్ రెడ్డి ఏ పార్టీ ఆయన? టీడీపీ. టీడీపీ. ఎందుకు వేస్తున్నారు టీడీపీ ఓటు మీరు? సంక్షేమ పథకాల్లో సాధించినారు, బాగా జరిగినాయి. ఏం చేసినాడు? రేషన్ పంపిణీ కానీ, పింఛన్ పంపిణీ కానీ, అన్నదాత కానీ, పసుపు కుంకుమ కానీ, మరియు నవధాన్యాలు కానీ, లోన్ మాఫీ కానీ అన్నీ చేసినాడు. బాగా వీధికి ఎల్ఈడి బల్బులు కానీ, వీధి ఏం చేసినాడు? ఏం చేశాడు? సిమెంట్ రోడ్ కానీ, వీధికి సిమెంట్ రోడ్ వేసినాడు. వీధికి సిమెంట్ లేకుండా ఉంది కానీ వీధికి సిమెంట్ రోడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు. జగన్మోహన్ రెడ్డి కోటేయరా? ఎందుకు వేయరు? మనకు ఆయన నచ్చలేదండి. అదే ఎందుకు నచ్చలేదు అంటే మనకు ఇన్ని సంక్షేమ పథకాల్లో ఇన్ని బాగా వచ్చినాయి కదా, మనకు ఇంత చేసి మళ్ళీ వేరే వాళ్ళు చేస్తే మనకు ప్రయోజనం లేదు. శ్రీకాంత్ రెడ్డి మీ ఊరు వస్తూ వెళ్తుంటాడా? మంచి చెడ్డ కనుక్కుంటుంటాడా? వచ్చి వస్తుంటారు, ఇప్పుడు ఒకసారి వస్తుంటాడా? మీ ఊరు వచ్చి మంచి చెడ్డ ఏముంది, మీ ఊరికి ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడా? మేము దాని గురించి దాంట్లో మీరు పోవాల్సిన అక్కర్లా, ఎమ్మెల్యే మీ దగ్గర రావాలా? మీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడా? మీకు ఏం కావాలి, లైట్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, డ్రైనేజ్ ఏమైనా కావాలా, అట్లాంటివి ఏమైనా అడుగుతూ ఉంటాడా? అట్లాంటి ఏమి రాలే. ఈ మధ్యకాలంలో ఎన్నాళ్ళైంది ఆయన చూసి మీరు? ఎప్పుడో ఏదైనా ఫంక్షన్లకు ఇట్లా దాంట్లోకి వస్తూ ఉంటారు. ఫంక్షన్కి వస్తూ ఉంటాడు. ఓకే. ఏంది, ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? 1000 మంది వరకు ఉంటారు. 1000 మంది వరకు. 1200 మంది ఉంటారు. ఓట్లు ఎంతమంది ఉంటారు? ఓటర్స్ 1200 మంది. ఓటర్స్ 12 మంది ఉంటారు. పెద్ద ఊరు అయితే పెద్ద నీలకంఠరావుపేట ఒకే గ్రామం. ఓకే. సో ఈ ఊరికి ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు మొత్తం మీద శ్రీకాంత్ రెడ్డి? నెలకోసారి వస్తాడా? అదే పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు వాళ్ళకు వచ్చి వెళ్తూ ఉంటాడు. వచ్చేప్పుడు మంచి చెడ్డ విచారించిపోతుంటాడా? వాళ్ళది ఏం పర్వతం చెల్లతే, వాళ్ళు ఏం కాదని వాళ్ళ గురించి పోతుంటారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేస్తామంటారు, అవును. ఇంకెవరు కోటేయరు.